జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయా? అసలు మిస్టేక్ వర్కౌట్లో కాదు, వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ స్కిప్ చేయడంలో ఉంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ టిప్స్ కంపల్సరీగా పాటించండి. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. బిగినర్గా జిమ్ స్టార్ట్ చేస్తే వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ అనేవి ఇంజురీ ప్రివెన్షన్కి చాలా ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళి డైరెక్ట్ వెయిట్స్ ఎత్తడం బిగ్గెస్ట్ మిస్టేక్. వార్మప్ తప్పనిసరిగా ఒక 5 నుంచి 10 నిమిషాలు చేస్తే మజిల్స్ లూజ్ అవుతాయి, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ఇంజురీ రిస్క్ చాలా తగ్గుతుంది. సింపుల్ కార్డియో అండ్ డైనమిక్ స్ట్రెచెస్ చేయండి. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కన్నా కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రాంగ్ పోస్చర్లో లిఫ్ట్ చేస్తే జాయింట్ డ్యామేజ్ అవుతాయి, కండరాలు బిగుసుకుపోతాయి, పట్టేస్తాయి. జిమ్లో ఫాస్ట్ రిపిటేషన్స్ కన్నా స్లోగా కంట్రోల్తో చేస్తే మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, జాయింట్స్ సేఫ్గా ఉంటాయి. ఫస్ట్ డే నుంచే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. స్లోగా స్టార్ట్ చేయాలి, వెయిట్స్ ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ చేయాలి. ఇక మోస్ట్ ఇగ్నోర్డ్ పార్ట్ పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్. వర్కౌట్ అయ్యాక స్ట్రెచ్చింగ్ చేయకపోతే మజిల్స్ టైట్ అవుతాయి, నెక్స్ట్ డే ఎక్కువ పెయిన్ ఉంటుంది. స్ట్రెచ్చింగ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, రికవరీ ఫాస్ట్ అవుతుంది. జిమ్ చేసేటప్పుడు రెస్ట్ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ మజిల్ డైలీ ట్రైన్ చేస్తే డ్యామేజ్ అవుతుంది, సో రికవరీ టైం చాలా ఇంపార్టెంట్. జిమ్ చేసేటప్పుడు పెయిన్ అండ్ నార్మల్ సోర్నెస్ మధ్య తేడా గుర్తించండి. నార్మల్ సోర్నెస్ ఓకే, కానీ షార్ప్ పెయిన్ వస్తే వెంటనే స్టాప్ చేయాలి. జిమ్ చేసేటప్పుడు ట్రైనర్ గైడెన్స్ తీసుకోండి. బిగినర్ అయితే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ వర్కౌట్స్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వార్మప్ లేకుండా వర్కౌట్ అంటే యాక్సిడెంట్కి ఇన్విటేషన్ ఇచ్చినట్టే. స్ట్రెచ్చింగ్ చేయకపోతే రికవరీ ఇన్కంప్లీట్ అవుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో చేయండి.